చంద్రబాబు గారు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. గత నెలలో సామాజిక పింఛన్ల విషయంలో జరిగినటువంటి తప్పిదాలు మళ్ళీ మేలో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలంటూ చంద్రబాబు గారు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. హలో సార్, చంద్రబాబు గారు కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే లేఖ రాశారు. మే 1వ తేదీనైనా సరే సామాజిక పింఛన్దారులకు కరెక్ట్గా పింఛన్ అందేలా చేయండి, గతంలో జరిగినటువంటి కుట్రలు కుతంత్రాలు మళ్ళీ జరగకుండా నివారణ చర్యలు మీరు చేపట్టండి అంటూ కూడా ఆయన లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఏంటి సార్, మే 1వ తేదీన ఏం జరగబోతోంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 10వ తారీఖు మధ్యలో ఏం జరిగింది అనేది గుర్తు చేసుకుంటే, అలాంటి సీను పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి అనేది ముందుగానే చంద్రబాబు నాయుడు అలర్ట్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లెటర్ రాశారు. దాదాపు 15 పేజీల లెటర్ రాశారు. ఆ 15 పేజీల్లో పొందుపరిచినటువంటి అంశాలను కనుక చూస్తే, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సామాజిక పెన్షన్ల విషయంలో రాజకీయ పరమైనటువంటి గేమ్స్ ఆడుతున్నారు అనేది వివరిస్తూ ఆ లెటర్ రాయడం జరిగింది. లెటర్ రాస్తూ మే 1వ తారీఖున ఖచ్చితంగా సామాజిక పెన్షన్ని ఇంటికి తీసుకువెళ్ళి, గతంలో ఏ విధంగా అయితే వాలంటీర్లు ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చారో అదే తరహాలో ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు, గ్రామ కార్యదర్శులు వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ ద్వారా ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళకి అందరికీ పంపించాలి. కానీ జీవో ఏముంది? మొన్న ఏప్రిల్ 1వ తారీఖు 10వ తారీఖు మధ్య జరిగినటువంటి ఈ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఇచ్చినటువంటి జీవో ఏంటి? కేవలం మంచం మీద ఉన్నటువంటి వాళ్ళు, కదలలేనటువంటి వాళ్ళకి మాత్రమే ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్లు ఇవ్వాలి, మిగతా వాళ్ళు వచ్చి గ్రామ వార్డు సచివాలయాలు తీసుకోవాలి అనేది జీవో. ఆ జీవో కాదు, మొత్తానికి గతంలో ఏ విధంగా అయితే వాలంటీర్లు ఇంటికి తీసుకెళ్లి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అదే తరహాలో పెన్షన్లు ఇప్పించండి అని చెప్పి ఒక లెటర్ రాశారు. దానికి కారణం ఏంటంటే, మే 13వ తారీఖున పోలింగ్, మే 13వ తారీఖున పోలింగ్ కాబట్టి వీళ్ళు మే పింఛను ఇవ్వకుండా అది విపక్షాల మీద నెట్టే ప్రయత్నం చేస్తారు. ఏప్రిల్లో జరిగింది అదే. విపక్షాల మీద నెట్టేసి, చూసావా వాలంటీర్లను తీసేసేదానికి వీళ్ళు కంప్లైంట్ చేశారు, వాలంటీర్లను తీసేయించారు, వాలంటీర్లు లేనందువల్లనే ఈ మొత్తం పింఛన్లు ఇవ్వలేకపోతున్నాము, కాబట్టి చంద్రబాబు నాయుడు మీకు పింఛన్లు ఇవ్వడానికి ఇష్టం లేక ఇలా చేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు మీద నెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఏప్రిల్లో. సేమ్ అది ఈసారి ఇంకా కొద్దిగా పరాకాష్ఠకు తీసుకెళ్లి చేసేటువంటి అవకాశం ఉంది. అందుకే ముందుగా గమనించినటువంటి చంద్రబాబు నాయుడు ఎలాగో తన మీద పెడతారని ముందుగానే అలర్ట్ అయిపోయి కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాశారు. లెటర్ రాసి 1వ తారీఖున మే 1వ తారీఖున సామాజిక పెన్షన్లను ఇంటికి తీసుకువెళ్ళి పంచాల్సిందే అని చెప్పి లెటర్ రాయటం జరిగింది. అయితే ఇక్కడ మనం ఏప్రిల్లో ఏం జరిగింది అనేదాన్ని ఒకసారి రివీల్ చేసుకుంటే, ఏప్రిల్ 1వ తారీఖున పింఛన్ ఇవ్వాలి. ఏప్రిల్ 1 నుంచి 3 లోపల ప్రతి నెలలో, అంటే ప్రతి నెలలో 1వ తారీఖు నుంచి 3వ తారీఖు మధ్యలో ఇస్తూ ఉన్నారు పింఛన్లు, సామాజిక పెన్షన్లు. అయితే ఏప్రిల్లో మాత్రం 3వ తారీఖు మేము పెన్షన్లు ఇస్తామని చెప్పి ముందే పేపర్ ప్రకటన చేశారు వాళ్ళు. కానీ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి గ్రామ వార్డు సచివాలయాలకి ఈ వయో వృద్ధులందరినీ కూడా తిప్పారు పెన్షన్ల కోసం, కావాలని తిప్పారు. ఈ ఎండల్లో వాళ్ళు వచ్చి అసలు ఏ కోదాన్ని ఎవరన్నా వస్తారా? ఎర్లీ మార్నింగ్ పెన్షన్కి ఎవరన్నా వస్తారా? గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వచ్చేదే 10 గంటలకి. ఎర్లీ మార్నింగ్ వచ్చి క్యూలో నుంచోబెట్టి వాళ్ళని చచ్చిపోయేలా చేసి 33 మందిని వాళ్ళు స్వప్రయోజనాల కోసం, రాజకీయాల కోసం ఆ విధంగా వాళ్ళ ప్రాణాలు తీశారు. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు ఏమన్నారు తెలుసా? మీరు రావద్దు, మిమ్మల్ని మధ్యలో చంపేస్తారు వీళ్ళు, మధ్యలో చంపేసి అది విపక్షాల మీద వేస్తారు కాబట్టి మీరు రావద్దు అసలు పెన్షన్లకి. మీరు పెన్షన్లకు రాకపోయినా సరే మీకు మే నెలలో మీరు పెన్షన్ని జూన్లో కలిపి మేము ఇస్తాము, మేము అధికారంలోకి వస్తాము, జూలై 1న మొత్తం ఈ పెండింగ్ మొత్తం కూడా మేమే ఇస్తాము, మీరు వచ్చి వాళ్ళ చేతిలో ప్రాణాలను కోల్పోవద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు 80+ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి కొంతమంది చంపేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. ఆ చంపేసి వాళ్ళని చనిపోవడానికి కారణం ఈ పింఛన్లు ఇవ్వని కారణంగా అని చెప్పి నెట్టేస్తున్నారు రాజకీయంగా. కాబట్టి మీరు రావద్దు ఇళ్ల దగ్గర నుంచి. మీకు జూన్ 4వ తారీఖున రిజల్ట్ వస్తాయి. వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూలై 1వ తారీఖున ఈ పెండింగ్ పెన్షన్లతో పాటు జూలై పెన్షన్ కూడా మేము ఇస్తాం, మీరు రావద్దు దయచేసి, వచ్చి మీ ప్రాణాలు తీసుకోవద్దు అని చెప్పి చెప్పారు ఏప్రిల్లో. ఎవరు? తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నెలలో చేసింది ఏంది, అఫీషియల్గా 3వ తారీఖు తర్వాత ఇస్తామని చెప్పారు. ఎందుకంటే డబ్బులు లేవు ఖజానాలో. ఆ డబ్బులు ఖజానా నుంచి ఆర్బీఐ నుంచి విడుదలయ్యేటప్పటికి 5వ తారీఖు అయింది. 5వ తారీఖు నుంచి ఇచ్చారు. వాళ్ళకి తెలుసు ఖజానాలో డబ్బులు లేవని సంగతి. అయినప్పటికీ 1వ తారీఖు నుంచి వీళ్ళ వయోవృద్ధుల్ని గ్రామ వార్డు సచివాలయం నుంచి తిప్పి దాన్ని మేము వాళ్ళు ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేశారు, వాలంటీర్లు లేనందువల్లనే ఈ విధంగా జరిగిందని చెప్పి విజయవంతంగా తెలుగుదేశం పార్టీ జనసేన మీదకి నెట్టేశారు. అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మే 1వ తారీఖున మీరు ఇవ్వాలి అని, మే 1వ తారీఖున ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఆంధ్రప్రదేశ్కి. రెగ్యులర్ ఎంప్లాయీస్కే జీతాలు ఇవ్వలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఖజానాలు డబ్బులు లేవు. ఖజానాలు డబ్బులు ఎక్కడ ఉన్నాయి? మళ్ళీ ఇప్పుడు ఏదో తాకట్టు పెట్టారు అంటున్నారు. ఇప్పుడు తాకట్టు పెట్టి ఏదో 3,000 కోట్లు ఏదో తీసుకొస్తున్నారని చెప్పి అంటున్నారు. మరి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో లేదో మనకి ఇంకా క్లారిటీ లేదు. మే 1వ తారీఖు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా అంటే దాదాపుగా 1వ తారీఖు ఇచ్చేటువంటి అంత సీన్ ఉండదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. కారణం ఏంటంటే అప్పుల పాలైంది. ఎక్కడ అప్పు తీసుకురావాలో, ఏ విధంగా అప్పు తీసుకురావాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. సరే ఈసారి ఏదో కొంత ఇన్ టైంకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఇన్ టైంకి వచ్చినా కానీ దాన్ని డిస్టర్బ్ చేసి కనీసం ఒక 4-5 తారీఖుల దాకా వాయిదా వేసే అవకాశం ఉంది. అందుకే ముందుగానే అలర్ట్ అయిపోయి చంద్రబాబు నాయుడు ఒక లెటర్ రాశాడు. 1వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్లు ఇంటికి తీసుకెళ్లి ఇవ్వాలి. అది చీఫ్ సెక్రటరీ బాధ్యత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ్యత కాదు, చీఫ్ సెక్రటరీ బాధ్యత అది. కాబట్టి చీఫ్ సెక్రటరీకి ఇప్పుడు అగ్ని పరీక్ష. చీఫ్ సెక్రటరీ కనుక 1వ తారీఖు కనుక ఇళ్ళకి తీసుకెళ్లి పెన్షన్లు ఇవ్వకుండా, లేదు మన ఏప్రిల్ లాగా 33 మంది చనిపోయారు కదా, రేపు మే నెలలో కూడా ఎవరైనా చనిపోతే అది చీఫ్ సెక్రటరీ బాధ్యత వహించాలి. యాక్చువల్ గా ఆ కారణం చేత చీఫ్ సెక్రటరీని బదిలీ చేయాలి, అసలు చేయలే. ఇప్పుడు మళ్ళీ మేలో కూడా అది కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ మీద వెయిట్ పడేటువంటి అవకాశం ఉంది. అలాగే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ రాజేంద్రనాథ్ రెడ్డికి బదిలీ వెయిట్ పడే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుంచి ముందుగానే అలర్ట్ చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక లెటర్ రాశాడు చంద్రబాబు నాయుడు. ఆ లెటర్ తో పాటు ఇంకోటి కూడా మెన్షన్ చేశారు. 15 పేజీల లెటర్ లో వాలంటీర్లు ఎవరినైతే తొలగించారో తొలగించినటువంటి వాలంటీర్లని ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉంచాలి. వాళ్ళు రాజీనామా చేసినప్పటికి కూడా మూకుమ్మడి రాజీనామాలు చేయించారు. మొత్తం 2,60,000 మంది వాలంటీర్లు ఉంటాయి సుమారుగా. వాళ్ళల్లో మూకుమ్మడి రాజీనామాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే 60,000 మంది మాత్రమే రిజైన్ చేశారు ఇప్పటి వరకు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు. ఈ 60 ఎవరైతే రిజైన్ చేశారో వాళ్ళని ఏజెంట్లుగా కానీ, కౌంటింగ్ ఏజెంట్లుగా కానీ, పోలింగ్ ఏజెంట్లుగా కానీ కూర్చోబెట్టడానికి అవకాశం లేకుండా చెయ్యండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఒక ఫిర్యాదు చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కాబట్టి 60,000 మందిలో ఇప్పుడు ఏజెంట్లుగా కూర్చోడానికి లేదు, కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళడానికి లేదు, ఏమీ లేకుండా వాళ్ళకి ఒక ఆర్డర్ పాస్ చేయండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ చేశారు. అంటే ముందు చూపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమేమి డ్రామాలు వేస్తారు, ఏమేమి ఆటలాడతారని తెలుసుకున్న తర్వాత ముందు చూపుగా చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాశాడు. మరి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి నోటీసులు వస్తాయి సిఎస్కి, చీఫ్ సెక్రటరీకి, తిరుగు రిప్లై. చీఫ్ సెక్రటరీ కనుక 1వ తారీఖు పెన్షన్లు కనుక ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వకపోతే ఇప్పుడు ఆల్రెడీ జీవో ప్రకారం ఎవరైతే రాగలరో వాళ్ళు వచ్చి తీసుకోవాలి. అలా కాకుండా మీరు ఇంట్లోకి తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్తున్నారు. కాబట్టి ఇళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వకుండా మొన్నట్లాగానే కనుక ప్రాణాలు కోల్పోయేలాగా పరిస్థితి తీసుకొస్తే మాత్రం గందరగోళం అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.